ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకుంటున్నాము. ఈ సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకునే క్రమంలో పదాలను విడదీసి నేర్చుకుంటున్నాము. క్రమక్రమంగా నేర్చుకుంటున్నాము. సులభంగా నేర్చుకోవడానికి వీలుగానే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ మీకు సులభంగా రావడం కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం 55 శ్లోకాలను నేర్చుకున్నాము. తరువాయి కొన్ని శ్లోకాలను ఈ వీడియోలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఎప్పటిలాగానే పదాలను విడదీసి నేర్చుకుని తరువాత సహస్రనామ స్తోత్రం ఏ విధంగా చదువుకుంటామో ఆ విధంగా చదువుకుందాము. ఇప్పుడు మనం 56వ శ్లోకాన్ని నేర్చుకుందాము పదాలను విడదీసి. అజో మహార్హ స్వభావ్యో జితామిత్ర ప్రమోదన. అజో మహార్హ స్వభావ్యో జితామిత్ర ప్రమోదన. అజో మహార్హ స్వభావ్యో జితామిత్ర ప్రమోదన. ఇప్పుడు కలిపి చూద్దాం. అజో మహార్హ స్వభావ్యో జితామిత్ర ప్రమోదన. అజో మహార్హ స్వభావ్యో జితామిత్ర ప్రమోదన. తరువాత ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ. ఆనంద నందన నంద సత్యధర్మ త్రివిక్రమ. ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ. ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ. ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. అజో మహార్హ స్వభావ్యో జితామిత్ర ప్రమోదన. ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. అజో మహార్హ స్వభావ్యో జితామిత్ర ప్రమోదన. ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ. ఇప్పుడు తరువాయి శ్లోకాన్ని మనం చూద్దాం. మహర్షి కపిలాచార్య కృతజ్ఞ మేదినీపతి. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి అని కలిపి చదువుకుంటాం. మళ్ళీ విడదీసి చూద్దాం. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి. ఇప్పుడు కలిపి చదువుకుందాం. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి. తరువాత త్రిపద స్త్రీదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. త్రిపద స్త్రీదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. త్రిపద స్త్రీదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. ఇప్పుడు కలిపి చదువుకుందాం. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి. త్రిపద స్త్రీదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. మళ్ళీ కలిపి చదువుకుందాం. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి. త్రిపద స్త్రీదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి. త్రిపద స్త్రీదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి. త్రిపద స్త్రీదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. ఇప్పుడు మనం తరువాయి శ్లోకాలను మహావరాహ గోవింద శిషేణ కనకాంగది. మహావరాహ గోవింద సుషేణ కనకాంగది. మహావరాహ గోవింద సుషేణ కనకాంగది. మహావరాహో గోవింద శిషేణ కనకాంగది. మహావరాహో గోవింద శిషేణ కనకాంగది. మహావరాహో గోవింద శిషేణ కనకాంగది. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. మహావరాహో గోవింద శిషేణ కనకాంగది. తరువాయి లైన్ చూద్దాం. గుహ్య గభీర గహన గుప్తచక్ర గదాధర. గుహ్యో గభీరో గహనో గుప్తచక్ర గదాధర. గుహ్యో గభీరో గహనో గుప్తచక్ర గదాధర. గుహ్యో గభీరో గహనో గుప్తచక్ర గదాధర. ఇప్పుడు కలిపి చదువుదాం. గుహ్యో గభీరో గహనో గుప్తచక్ర గదాధర. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. గుహ్యో గభీరో గహనో గుప్తచక్ర గదాధర. ఇప్పుడు మనం మొత్తం కలిపి చదువుకుందాం. మహావరాహో గోవింద శిషేణ కనకాంగది. గుహ్యో గభీరో గహనో గుప్తచక్ర గదాధర.
ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. మహావరాహో గోవింద శిషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్త చక్ర గదాధర. ఇప్పుడు తరువాయి శ్లోకాన్ని మనం చూద్దాం. వేదాస్వాంగో జితః కృష్ణో. ఇప్పుడు విడదీసి చదువుకుందాం. వేదాస్వాంగో అజితః కృష్ణః. వేదాస్వాంగో అజితః కృష్ణః. వేదాస్వాంగో అజితః కృష్ణః. ఇప్పుడు కలిపితే వేదాస్వాంగో జితః కృష్ణో. వేదాస్వాంగో జితః కృష్ణో. ఇప్పుడు రెండవ లైన్లు దృఢ సంకర్షణః అచ్యుతః. దృఢ సంకర్షణః అచ్యుతః. దృఢ సంకర్షణః అచ్యుతః. ఇప్పుడు కలుపుదాం. దృఢ సంకర్షణోచ్యుతః. దృఢ సంకర్షణోచ్యుతః. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. దృఢ సంకర్షణోచ్యుతః. వేదాస్వాంగో జితః కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. వేదస్వాంగో జితః కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః. ఇప్పుడు తరువాయి లైను వరుణః వారుణః వృక్షః పుష్కరాక్షః మహామనాః. వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. ఇప్పుడు మనం సహస్రనామ స్తోత్ర రూపంలో కలిపి ఈ 4 శ్లోకాలను చదువుకుందాం. అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః. ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః. మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః. త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృతు. మహావరాహో గోవిందః శిషేణః కనకాంగది. గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః. వేదాస్వాంగో జితః కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః. వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. ఈ విధంగా మనం ఈ శ్లోకాలను చదువుకున్నాము. తరువాయి వీడియోలో తరువాయి శ్లోకాలను మనం చదువుకుందాము. సర్వము శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.